బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. కర్రెగుట్టల్లో ల్యాండ్ మైన్ పేలింది. ఆపరేషన్ కగార్ 2 పేరుతో భద్రతా బలగాలు కర్రెగుట్టల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక సెర్చ్ ఆపరేషన్ సమయంలో ల్యాండ్ మైన్ పేలి 39వ బెటాలియన్కు చెందినటువంటి జవాన్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆర్మీ చాపర్లో ఎయిర్ లిఫ్ట్ చేసి చికిత్సకు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచే 11 ఐఈడీలు నిర్వీర్యం చేశారు భద్రతా బలగాలు. మావోయిస్టు అగ్రనేతల టార్గెట్గా ఆపరేషన్ కగార్ 2 కొనసాగుతోంది. ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ ఇంకా 40 రోజులే ఉంది. నక్సలిజాన్ని మార్చిలో పంతం చేయాలని కేంద్ర మంత్రి అమిత్ షా ఆదేశాలు ఇచ్చారు. మావోయిస్టులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి భద్రతా బలగాలు. దేవుజీ, కేసా, సోది, కర్రెగుట్టల్లో వారి కోసం వేట కొనసాగుతున్నట్లుగా కూడా భద్రతా బలగాలు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు కూంబింగ్లో ల్యాండ్ మైన్ పేలినటువంటి పరిస్థితి ఉంది. అంటే అప్పటికే 11 ఐఈడీలని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ విపరీతమైనటువంటి సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ఈ నేపథ్యంలో ల్యాండ్ మైన్ పేలినటువంటి పరిస్థితి, మావోయిస్టులు కూడా ఎదురుపడుతున్నారనేటువంటి సమాచారం కూడా అందుతోంది. అప్డేట్స్ ఏంటి? ఓవరాల్గా గాయపడినటువంటి జవాన్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? దాదాపు 2 రోజులుగా ఆపరేషన్ కగార్ 2 అనేది ఇటు ఛత్తీస్గఢ్ అలాగే తెలంగాణ రాష్ట్ర కర్రెగుట్టలకు సంబంధించి కూడా ఈ మొత్తం కూడా వ్యవహారం నడుస్తుంది. దీనికి సంబంధించి ఈ ఆపరేషన్ కగార్ 2 అనేది పెద్ద ఎత్తున ఏదైతే ఇంకా 400 మంది 500 మంది మావోయిస్టులు ఉన్నారు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా 400-500 మంది మావోయిస్టులే ఉన్నారు. సో వాళ్ళను ఇటు లొంగిపోవడానికా లేకపోతే వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆపరేషన్ కగార్ 2లో 5000 మందితో ఈ సర్చ్ ఆపరేషన్ అనేది నడుస్తూ ఉంది. ఈ కర్రెగుట్టల్లో పెద్ద ఎత్తున సర్చ్ ఆపరేషన్ నడుస్తున్న సమయంలో సో పోలీసులు, సిఆర్పిఎఫ్ జవాన్స్ కావచ్చు, డిఆర్జీ బృందాలు కావచ్చు, సో ముఖ్యంగా లోకల్గా ఉన్నటువంటి సైన్యం కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ అడవుల్లోకి చొచ్చుకొని పోతున్న సమయంలో సో గతంలో దండకారణ్యానికి ఈ మావోయిస్టులు పెట్టింది పేరుగా ఉంటారు కాబట్టి వాళ్ళు అమర్చుకున్నటువంటి ఈ ఐఈడీలు కావచ్చు, అలాగే ల్యాండ్ బాంబర్లు కావచ్చు, ఇవన్నీ కూడా లభ్యమవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ 2-3 రోజుల్లోనే పెద్ద ఎత్తున ఐఈడీలు లభ్యమైనాయి. ఈరోజు కూడా దాదాపు 11 ఐఈడీలు లభ్యమైన పరిస్థితి ఉంది. దాంతోపాటు ఒక ల్యాండ్ మైన్ కూడా, అంటే అనుకోకుండా ఆయన అక్కడ కాలు వేయడంతో పాటు ఆయనకి గాయాలైనట్లు తెలుస్తుంది. హుటౌటిన అక్కడ హెలికాప్టర్ సహాయంతో 39వ బెటాలియన్కి సంబంధించినటువంటి జవాన్కు కూడా ఆయనకు గాయాలైనాయి. హుటౌటిన ఆ హెలికాప్టర్లో ఆయనను రాయ్పూర్ హాస్పిటల్కి అయితే పంపించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఎదురుదాడులకు కూడా మరి మావోయిస్టులు పాల్పడుతున్నారు అనేది కూడా ఒక సమాచారం వస్తూ ఉంది. ఇప్పటికే ఏదైతే ఈ 5000 మందితో కూడా వాళ్ళు కూబింగ్ చేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున ఈ వాళ్ళు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఏర్పరచుకున్నటువంటి ఐఈడీలు కావచ్చు, ఈ బాంబులు కావచ్చు, మొత్తం కూడా వాళ్ళ సామాగ్రి కావచ్చు, AK-47లు కావచ్చు, రైఫిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకుంటా ఉన్నారు. అక్కడక్కడ ఇట్లాంటి చిన్న చిన్న ఘటనలు జరుగుతున్నాయి. సో ముఖ్యంగా ఏదైతే ఈ ఆపరేషన్ కగార్ 2కు సంబంధించి తిరుపతి అలియాస్ దేవుజీ కోసం పెద్ద ఎత్తున, అంటే మావోయిస్ట్ క్యాడర్ అగ్రనేత, సో ఓన్లీ వన్, అంటే ఈ అగ్రనేత కనుక లొంగిపోతే ఇక దాదాపు కూడా మొత్తం కూడా ఈ మావోయిస్టు శకం అనేది ముగిసిపోయే దాఖలాలు ఉంటాయి. దాంతోపాటు కేసా సోది ఏదైతే ఈ పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఉందో దానికి సంబంధించినటువంటి ఆయన సభ్యుడిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆయనే మొత్తం కూడా ఈ ట్రైనింగ్ అది మొత్తం కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. సో ఆయన ఇటు తిరుపతి అలియాస్ దేవ్జీ అలాగే కేసా సోది వీళ్ళిద్దరు కనుక అక్కడ ఉన్నారని ఇన్ఫర్మేషన్ ఉంది. సో వాళ్ళిద్దరు కనుక లొంగిపోతే దాదాపు మావోయిస్టు పార్టీకి మరి మొత్తం కూడా అంతం పలికే అవకాశం అయితే ఉంటుంది. ఈ కేంద్ర ప్రభుత్వం కూడా ల్యాండ్ మైన్ పేలినటువంటి ఘటనకు సంబంధించి ఒకంత సీరియస్గా ఉంది. మరింత ఫోర్స్ను కూడా పంపించేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి మాట. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకునైనా సరే వాటిని నిర్వీర్యం చేయండి అని కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. భారీ ఎత్తున ఉన్నాయి కర్రెగుట్టల్లో అనేటువంటి పరిస్థితి అయితే ఉంది. కీలక నేతల్ని ఎప్పుడు పట్టుకుంటారనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుతోంది కదా. మరింత తీవ్రతరం ఉధృతం రూపం దాల్చినటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడాలంటారు సతీష్? డెఫినెట్గా ఇంకా ఈ 5000 మందే కాకుండా లోకల్గా గార్డ్స్ ఉన్నటువంటి లోకల్ గార్డ్స్ కూడా మొత్తం
సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అటు కేంద్రం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ గార్డ్స్ వస్తూ ఉన్నారు. సిఆర్పిఎఫ్ సిబ్బంది కావచ్చు, డిఆర్జీ బృందాలు కావచ్చు, ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం మొత్తం కూడా అడవిని ఏదైతే ఈ కర్రెగుట్టలు తెలంగాణకి అటు ఛత్తీస్గఢ్కి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి కర్రెగుట్టల్ని టార్గెటెడ్గా దాదాపు 5,000 పైచీలకు మెంబర్స్ ఈ బృందం అంతా కూడా పనిచేస్తూ ఉంది, సెర్చ్ చేస్తూ ఉన్నారు. సో మనం చూసినాం గతంలో కూడా ఈ బాంబర్లను వెలికి తీసే పనిలో పడ్డారు. వాళ్ళ సమక్షంలోనే ఏదైతే ఈ బాంబు స్క్వాడ్ ఉంటుందో ఆ బాంబు స్క్వాడ్ ఆధ్వర్యంలోనే వీటన్నిటిని కూడా నిర్వీర్యం చేసిన దాఖలాలు ఉన్నాయి. నిన్న మొన్న కూడా అలాగే జరుగుతూ ఉంది. ఈరోజు కూడా అదే జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ అంటే అనుకోకుండా ఆయన కాల్ వేయడంతో అది పేలిన పరిస్థితి ఉంది. సో దీనిపైన కూడా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. సో ముఖ్యంగా ఇలాంటి ఘటనలు జరగకుండా బాంబు స్క్వాడ్ను ముందు అలర్ట్ చేయాలి. దాని తర్వాత మీరు ముఖ్యంగా ఇంకా ఫోర్స్ని తొందరగా అడవిలోకి వెళ్ళి మొత్తం వీళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయండి. వీళ్ళని ఎంత త్వరగా పట్టుకుంటే మనకు ఇంకా ఒక 40 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్ సంబంధించి రాష్ట్రంలో అమిత్ షా పర్యటించాడు. ఈ మధ్యకాలంలో వాళ్ళకు కీలక ఆదేశాలు కూడా ఇచ్చారు. మీరు ఏం చేస్తారో తెలియదు, ఈ మావోయిస్టు పదజాలం అనేది ఉండకూడదు అంటూ కూడా ఆయన హుకుం జారీ చేసి వెళ్ళాడు. మరి ఇంకొక 30-40 రోజులున్న ఈ తరుణంలో మరి ఇది ప్రశ్నార్థకంగా మారింది. మరి ఎలా వాళ్ళు చిక్కుతారు ఈ అడవుల్లో? మరి పోలీసులకు కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ, ఎందుకంటే దండకారణ్యంలో అది మావోయిస్టులకు అడ్డగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఎక్కడ అడవిలో అక్కడ ఎక్కడ ఏముంటాయి, ఎక్కడ ఈ పొదలు ఉంటాయి ఏంటి అనేది వాళ్ళకు తెలిసి ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు మరి ఈ పెద్ద ఎత్తున ఫోర్సు అటు హెలికాప్టర్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, స్పై కెమెరాలు కావచ్చు, ఇవన్నీ యూజ్ చేస్తూ ఉన్నారు. నూతన టెక్నాలజీ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఇంకొక వారం 2 వారాల్లోనే ఈ ఆపరేషన్ కగార్ 2 కూడా ముగుస్తుందని అటు మనకు పోలీసుల వర్గాల నుంచి కూడా సమాచారం అయితే వస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక మొత్తం మీద కగార్ 2 కర్రెగుట్టల్లో విపరీతంగా సెర్చ్ ఆపరేషన్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మార్చిలోపు నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్పినటువంటి కేంద్రం ఈ నేపథ్యంలో ఆ దిశగా కీలకమైనటువంటి అడుగు వేసిందనే చెప్పాలి. పూర్తి స్థాయిలో ఆర్మీ చాపర్లో లిఫ్ట్ చేసి కూడా గాయపడ్డటువంటి ఏదైతే ల్యాండ్ మైన్ పేలి ఒక జవాన్ తీవ్రంగా గాయాల పాలయ్యాడో అతన్ని ఆర్మీ చాపర్లో ఎయిర్ లిఫ్ట్ చేసి చికిత్సకైతే తరలించినటువంటి పరిస్థితి ఉంది. 11 ఐఈడీలని కూడా ఉదయం నుంచి నిర్వీర్యం చేసినటువంటి సిచ్యువేషన్. మావోయిస్ట్ అగ్రనేత్ర టార్గెట్గా ఆపరేషన్ కగార్ 2 అయితే కొనసాగుతోంది. ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ ఇంకా 40 రోజులే ఉండడంతో నక్సలిజాన్ని మార్చిలోపు అంతం చేయాలని కేంద్ర మంత్రి అమిత్ షా కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఈ ల్యాండ్ మైన్ పేలుడు ఘటనకు సంబంధించి కేంద్రం ఒకంత సీరియస్గా ఉంది. మరింత మంది బలగాలను కూడా కర్రెగుట్టలకి తరలించేటువంటి పరిస్థితి ఉందనేది అన్నమాట. అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించైనా సరే ఎవరు ఎటువంటి గాయాల పాలవకుండా చూడాలని కూడా మరొక సమాచారం అయితే భద్రతా బలగాలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి భద్రతా బలగాలు. ఇక దేవ్జీ కేసా సోధి కోసం కర్రెగుట్టల్లో వేట కొనసాగిస్తున్నాయి భద్రతా బలగాలు.